ఏమిటి గుట్కా? ఏమిటి మన పరిస్థితి ఎలా అయిపోయినది? ఏమైందన్నా నా బొచ్చులోది? ఒకటే ఉంది, మన వాళ్ళ అవినీతి అక్రమాలు, కబ్జాలు, దోపిడీలు ఒక్కొక్కటిగా బయటకు తీస్తుంది కూటమి ప్రభుత్వం. తీస్తే తిని ఏమైద్ది? నా ఏకమైన ఊడిద్దా? పిచ్చి పిచ్చి బూతులు మాట్లాడకుని కిళ్ళీలో నా గంట. మరి లేకపోతే ఏంది నువ్వు అనేది? మన పార్టీ ఏమైనా దేశం గర్వించే సిద్ధాంతాల పార్టీయా? మనోళ్ళు ఏమైనా స్వాతంత్ర సమరయోధుల స్ఫూర్తితో పార్టీలోకి వచ్చిన వాళ్ళ? అలా అని కాదు గుట్కా, మనం ఎంత ఎదవలమైనా కావచ్చు, సవట సన్నాసులమైనా కావచ్చు, కానీ మనపై దాడులు అన్యాయం కాదా? అన్యాయం గురించి మనకి మాట్లాడే హక్కు లేదు. చిత్తూరులో పెద్దిరెడ్డి ఖాళీ స్థలం కనిపిస్తే చాలు కంచేసి రాళ్లు పాతేస్తున్నాడు. అడవుల్లో సైతం కబ్జా చేసి 100 ఎకరాల్లో ప్యాలెసులు కట్టిపారదొబ్బాడు. ఆ సౌట సన్నాసి పైన జాలి పడాలా? ఆ పెద్దిరెడ్డి మరీ ఘోరంలే, ఆయన సంగతి వదిలే. ఏం వదిలేది నా ఒక్కలోది? ఇంకో పక్క డైమండ్ రాణి తిరుమల దర్శనాల పేరిట, ఆడుదాం ఆంధ్ర పేరిట కోట్లు కోట్లు మింగేసి తెగ బలిసిపోయింది. ఐరన్ లెగ్గును కూడా లోపలేసే ఆలోచనలో ఉన్నారంట పోలీసులు. మరి మన గజ్జలు చేసిన దారుణాలు అయితే లెక్కే లేదు. అసలు ముందు బొక్కలోకి వెళ్లాల్సింది ఆయనే కదా. వాళ్ళ అబ్బాయి భార్గవేమైనా తక్కువ తిన్నాడా? మాటల రచయితగా ఉన్న మెంటల్ కృష్ణ గారిని డబ్బులకి ప్రలోభ పెట్టి ఆడితో అడ్డమైన బండబూతులు తిట్టించి చివరికి ఆడి బొక్కలు ఇరిగిపోయేలా బెయిల్ వస్తుందో రాదో తెలియక రోజు వాయి పీకించుకుంటూ జైల్లో కూర్చునే చేశాడు ఆ గజ్జలాంటి సన్స్. మరి మన కసాయిరెడ్డి తప్పించుకున్నట్లేనా గుట్కా? ఎవరిని వదిలిపెట్టరు. మొన్న సిఐడి వాళ్ళు పిలిపిస్తే వెళ్ళి కోటరే బ్యాటరీ నోటరే అంటే ఏదేదో వాగి ఆడి పేరు ఈడి పేరు చెప్పుకుని బయటకు వచ్చాడు. నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టుగా వాగిన బోరుగడ్డ కూడా బోరు పట్టు ఏడుస్తున్నాడు బొక్కలో. నా మిత్రుడు వంశీగాడు ఆడు శుభ్రంగా బాబు పార్టీలో ఉండేవాడు. అనవసరంగా మన అవినీతి అక్రమ సంపాదన కక్కుర్తిపడి అడ్డమైన పనులన్నీ చేసి దొరికిపోయాడు. బందరు రాని ఏమైనా తక్కువ తిన్నాడా? నేనంటే సన్నబియ్యం సన్నాసిని. ఆడి పేదలకు ఇచ్చే దొడ్డు బియ్యాన్ని కూడా దారి మళ్లించి షిప్లో విదేశాలకు తరలిస్తున్నాడు. ఆ జోగిగాడు కూడా ఎక్కడ పడితే అక్కడ స్థలాలు కబ్జా చేసి పారదొబ్బాడు. నిన్నగాక మొన్నొచ్చిన యాంకర్ శ్యామలో కూడా బెట్టింగ్ యాప్లో ఏవో ప్రమోషన్లు చేసింది. బొక్కలోకి వెళ్ళడానికి సిద్ధంగా ఉంది. మరి మన నూడు కాల్సు మాధవు, అవంతి? సరే, వాళ్ళ సంగతి ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే మరి నువ్వు నేను? మనల్ని మనం తిట్టుకోకూడదు, కానీ మనంత సౌట సన్నాసులు ఈ చరిత్రలోనే ఎవడో ఉండడు. భలే చెప్పావు. చివరగా నీ గురించి 2 ముక్కలు నేను, నా గురించి 2 ముక్కలు నువ్వు చెప్పుకోవాలి. నువ్వు ఒక సౌట సన్నాసివి, దద్దమ్మవి. జలగన్న దగ్గర మెప్పు పొందడానికి మార్కులు కొట్టేద్దామని మైకుల ముందు గొంతేసి రంకెలేసే ఆంబోతి గడివి. నోట్లో డ్రైనేజీ కప్పేసుకుని బూతులు తిట్టే జలగన్న ఊర కుక్కవి. క్యాషినోలు పేకాట అంటూ జూదాల పేరిట కోట్లు కొట్టేసే 420 గాడివి. పొట్టగోస్తే అక్షర ముక్క రాకపోయినా పెద్ద మనిషిలా బిల్డప్ ఇచ్చే పేడమొకపోడివి. ముసలోడివైనా సిగ్గు శరం లేకుండా సంజన సుకన్య అంటూ మసాజులు చేయించుకునే కామ పిశాచివి నువ్వు. ఏయ్ గుట్కా, ఎక్కువ మాట్లాడుతున్నావు. ఎక్కువ మాట్లాడితేంటి నా బొచ్చుగాడివి, పకోడీ గాడివి, సౌట సన్నాసివి, దద్దమ్మవి, లుచ్చవి, బచ్చవి. వామ్మో, వాడి నాయనో, వాడి దేవుడు.